హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని 8 చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలు చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగర వ్యాప్తంగా 55 బృందాలుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు అన్నింటినీ అధికారులు సోదా చేస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు 2 సినిమాలను నిర్మించారు. శిరీష్ తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి. తెలంగాణలో దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ రోజు ఉదయాన్నే మొత్తం ఐటీ అధికారుల బృందం అంతా కూడా 8 చోట్ల దాదాపు 55 బృందాలతో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని జూబ్లీ, బంజారా హిల్స్, అలాగే దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సిత నివాసాలను ఐటీ అధికారులు సోదరులు చేస్తున్నారు. వ్యాపార వ్యవహారంలో వాళ్ళ నివాసాల్లో కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ పత్రాలను అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో దాదాపు 55 మంది ఐటీ దాడులు చేయడం అనేది సంచలనం జరుగుతున్న పరిస్థితి. మొత్తంగా గచ్చిబౌలి పలు ప్రాంతాల్లో కూడా ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీ, కొండాపూర్, గచ్చిబౌలి పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు చిత్ర నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దీంతో దిల్ రాజు, అలాగే శిరీష్ కూతురు హన్సిత నివాసాలపై ఐటీ సోదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సంక్రాంతి చేస్తున్నాం సినిమాలో దిల్ రాజు ప్రొడక్షన్ తీసిన విషయం తెలిసింది. మరి ఇక సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ మహేందర్.